అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. 2026 ఫిబ్రవరి 17వ తేదీన కుంభరాశిలో సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతుంది. అదేవిధంగా ఇదే కుంభరాశిలో ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో పంచగ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది. మరి ఈ రెండింటి యొక్క ప్రభావం అనేది కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ముందుగా ఫిబ్రవరి 17, 2026న కుంభరాశిలో ఏర్పడబోతున్న సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. కాబట్టి మనం ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇదే సమయంలో అంటే ఫిబ్రవరి 17, 18, 19 తేదీలో కుంభరాశిలో ఏర్పడబోతున్న పంచగ్రహ కూటమికి సంబంధించి మాత్రం కుంభరాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంచగ్రహ కూటమి ఏ గ్రహాల వలన ఏర్పడబోతుంది? రాహువు, రవి, బుధ, శుక్ర, చంద్రుల వలన మనకి పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది. ఈ ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో చూసుకుంటే కనుక రాహువు, శుక్రుడు, బుధుడు ముగ్గురు కూడా మనకి శతభిష నక్షత్రంలో, రాహు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలానే రవి భగవానుడు మనకి ధనిష్ట 4వ పాదంలో సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రుడు 3 నక్షత్రాలను సంచారం చేయబోతున్నారు. ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి అనేది మన జన్మ రాశిలోనే అంటే 1వ స్థానంలోనే జరుగుతుంది. 1వ స్థానం ఏం తెలియజేస్తుంది? 1వ స్థానాన్ని ధనుస్థానం అన్నారు. అంటే మన భౌతిక శరీరాన్ని తెలియజేస్తుంది, జనరల్ లైఫ్ని తెలియజేస్తూ ఉంటుంది, అలానే జనరల్ హెల్త్ని తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కుంభరాశిలో సంచారం చేస్తున్న ఈ గ్రహాలన్నీ కూడా మరలా 7వ దృష్టితోటి సింహరాశిని ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇది మనకి 7వ స్థానం అవుతుంది. 7వ స్థానం ఏం తెలియజేస్తుంది? 7వ స్థానాన్ని కళత్ర స్థానం అన్నారు. అంటే జీవిత భాగస్వామిని తెలియజేస్తుంది, వ్యాపార భాగస్వామిని తెలియజేస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ మనకి 7 అనేది దశమాంత దశమం అవుతుంది. అంటే 10 నుండి 10 అవుతుంది కాబట్టి ఉద్యోగము, వ్యాపారము ఇటువంటి వాటిని తెలియజేస్తూ ఉంటుంది. సామాజిక సంబంధాన్ని 7వ స్థానం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేది అటు 1వ భావం మీదను ఇటు 7వ భావం మీద కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఏ విషయాల్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంచగ్రహ కూటమి అనేది ఒక విధంగా కుంభరాశి వారికి మంచి ఆపర్చునిటీస్ని ఇస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ ఆలోచన విధానానికి సంబంధించి కావచ్చు, మీ మనస్తత్వానికి సంబంధించి కావచ్చు, మీ మైండ్ సెట్ను మార్చే అవకాశాలు, అటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ కుంభరాశి వాళ్ళ గురించి చెప్పుకోవాల్సి వస్తే అసలు మనం ఏం చెప్పుకోవాలి? కుంభరాశి అంటే ఎదుటి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడే రాశి, ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించే రాశి, తమ కంటే కూడా ఎదుటి వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉండడము, సొసైటీకి ఏదో చేయాలన్న తపన ఎక్కువగా ఉంటుండడము, సమాజాన్ని కాస్త ఉద్ధరించేసేయాలన్న మెంటాలిటీ అనేది కుంభరాశి వల్ల కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సింపుల్గా చెప్పుకోవాలంటే కుంభరాశి వాళ్ళు వీళ్ళ గురించి కంటే కూడా ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి వాళ్ళ కష్టాలను కూడా వీళ్ళ మీద వేసేసుకుని వాళ్ళ పనులను కూడా వీళ్ళే చేసేస్తాము, వీళ్ళు ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎదుటివాడికి తొందరగా నో చెప్పలేని మెంటాలిటీ కావచ్చు. ఎదుటివాడి కష్టాల్లో ఉంటే అర్రే అని చెప్పేసి, అంటే మన కష్టాలు ఉన్నాయి కదా ఆగిపోదాం ఉండదు, సరే మన కష్టాలు అలాగే ఉన్నాయి, కొన్ని ఎదుటివాడికైనా హెల్ప్ చేస్తే కనీసం వాడైనా బాగుపడతాడన్న మెంటాలిటీ అనేది కుంభరాశి వల్ల కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత నుండి అంటే కేవలం ఈ 3 రోజులనే కాదు, దీని తర్వాత కూడా కుంభరాశి వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఓకే ఇప్పుడు వరకు ఎదుటివాడికి చేసిన సహాయాలు చాలు, ఎదుటివాడి గురించి ఫోకస్ చేసిన చాలు, ఎదుటివాడి గురించి ఆలోచించిన చాలు, నాకు ఇన్ని కష్టాలు ఎదురైనప్పుడు, నేను ఇన్ని బాధల్లో ఉన్నప్పుడు నాకు ఆ ఎదుటివాడు ఎవడు కూడా నాకు సహాయం చేయలేదు, కాబట్టి నాకు నేనే కష్టపడాలి, నా గురించి నేను కష్టపడాలి అనే ఒక మెంటాలిటీ అనేది క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటి ఆలోచన దృక్పథం కావచ్చు, అటువంటి సంఘటనలు మీ ఆలోచనలు మార్చే సంఘటనలు కావచ్చు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటికి నాంది అనేది ఈ 3 రోజుల్లో ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కొంతమేర ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే
ఆల్రెడీ మే 2025 నుండి రాహువు జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. జన్మరాశిలో రాహు యొక్క సంచారం అనేది ఓవర్ థింకింగ్ని, యాంగ్జైటీస్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఆల్రెడీ నాకు తెలిసి కుంభరాశి వాళ్ళు ఇటువంటి వాటిని చాలా ఫేస్ చేస్తున్నారు. ప్రతిదానికి ఆందోళన పడుతూ ఉండడము, ప్రతిదానికి యాంగ్జైటీస్ ఫీల్ అవుతూ ఉండడము, ప్రతి చిన్నదానికి కూడా అమ్మో నాకేదో అయిపోతుంది, అలా అయిపోతుంది, ఎలా అయిపోతుంది అన్న టెన్షన్ పడుతూ ఉండడము, టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ చేస్తుండడం అనేది ఆల్రెడీ కుంభరాశి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. దీనితో పాటుగా జన్మరాశిలో రాహు యొక్క సంచారం అనేది మరలా మంచి ఎనలిటికల్ స్కిల్స్ ఇస్తుంది. అలానే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఇస్తుంది. అటు ఉంటుంది, ఇటు నెగిటివ్ ఉంటుంది, ఇటు పాజిటివ్ ఉంటుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడం దగ్గర నుండి కూడా కాస్త ఈ ఓవర్ థింకింగ్ కావచ్చు, నెగిటివ్ థింకింగ్ కావచ్చు, యాంగ్జైటీస్ కావచ్చు కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత మనకి రవి భగవానుడు సప్తమాధిపతి అవచ్చు జన్మరాశిలో రాహుతో కలిసి సంచారం చేస్తున్నారు. సహజంగా ఈ కాంబినేషన్ అనేది ఎదుటి వాళ్ళని ఈజీగా అంచనా వేయగలిగిన, ఎదుటి వాళ్ళని ఈజీగా స్టడీ చేయగలిగిన కెపాసిటీని ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పటి వరకు మనం ఏంటంటే ఎవరిని పడితే అని నమ్మేసాం. వాడు ఏ చిన్నది చెప్పినా అరే నిజమే వాడికి అన్ని ఇబ్బందులు ఉన్నాయేమో, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయేమో అని చెప్పేసి మనం కరిగిపోవడము, వాడు చెప్పిన అబద్ధాలన్నీ మనం నమ్మేయడము, ఎదుటి వాళ్ళని ఈజీగా నమ్మడం ఇటువంటివి జరుగుంటాయి. అయితే ఎప్పుడైతే రవి భగవానుడు రాహుతో కలిసి సంచారం చేయడం మొదలుపెట్టారో ఇక్కడ నుండి ఏమవుతుందంటే అసలు ఎదుటివాడు ఏంటి, వాడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, వాడు దేనికోసం మన దగ్గరికి వస్తున్నాడు అనేది అంచనా వేయగలుగుతారు. అలానే కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళ వల్ల అంటే వాడు మన స్నేహితులు అవ్వచ్చు, మన బంధువులు అవ్వచ్చు, ఎవరో ఒకరి వల్ల మనం కాస్త మాటలు పడ్డాం, మనం చెయ్యని తప్పుకి ఎదుటి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, మనల్ని అనడం కావచ్చు, తద్వారా అసలు వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఏంటి అనేది తెలియడం కావచ్చు. లేదంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనల్ని మోసం చేద్దామన్న ప్రయత్నం చేయడం, దాన్ని మనం ముందుగానే పసిగట్టి వాళ్ళని నిలదీస్తే కనుక అక్కడ నుంచి చిన్న చిన్న మనస్పర్ధలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అసలు వాడు ఏంటి అనేది మాత్రం తెలుసుకోగలిగిన కెపాసిటీ కావచ్చు, దానికి సంబంధించిన తొలి అడుగులు అనేవి ఈ 3 రోజుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే రాహు రవుల యొక్క కాంబినేషన్ అనేది ఒక్కోసారి విపరీతమైన యారోగెన్సీని కావచ్చు, అంటే ఎదుటివాడు ఏదైనా చెప్తుంటే నువ్వు నాకు చెప్పేంత తోడువా, నాకు సలహాలు ఇచ్చేంత తోడువా అనే మెంటాలిటీ అనేది ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఒక్కోసారి మీ యారోగెన్సీ, మీ ఈగో వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశాలు అంటూ ఉంటాయి. ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ సంబంధించి కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదంటే ప్రేమికుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, లేదు అంటే కనుక కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, మీ యారోగెన్సీ, మీ ఈగో వల్ల చిన్న చిన్న మాట పట్టింపులు ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటి ఏంటి అంటే మీకు ఎలా ఉంటుందంటే మీ యారోగెన్సీ, మీ ఈగో కంటే కూడా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, వాళ్ళ కోసం ఇంత చేస్తున్నాను, నన్ను ఎవరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదన్న బాధ మీలో ఉంటుందే తప్ప అసలు మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది మీరు కనీసం ఐడెంటిఫై చేయరన్నమాట. కాబట్టి మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి కేవలం రవి రాహులు అనే కాదు కదా, చతుర్థాధిపతి అంటే కుటుంబ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు, అలానే పంచమాధిపతి ప్రేమ స్నేహితుల్ని తెలియజేసే 5వ స్థానానికి అధిపతి అయిన బుధుడు కూడా మనకి రవి రాహులతో కలిసి సంచారం చేయబోతున్నారు. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, లైఫ్ పార్ట్నర్ తోటి కావచ్చు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే 7 అనేది ఎదుటి వాళ్ళు సామాజిక సంబంధాలను తెలియజేస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న మీ ఈగో ఫీలింగ్స్ వలన గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం తగ్గుండే ప్రయత్నం అయితే కుంభరాశి వాళ్ళు చేయండి. ఇంకొకటి ఇక్కడ మనకి శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి అవుతూ జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. పంచమాధిపతి అయిన బుధుడితో కలిసి సంచారం చేస్తున్నారు. ఈ కాంబినేషన్ అనేది ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం కొంచెం పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి మంచి ఉద్యోగం ఇవ్వడం కావచ్చు, ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ ద్వారా కావచ్చు, లేదంటే స్నేహితుల రిఫరెన్స్ల ద్వారా కావచ్చు, ఏదైనా జాబ్ వచ్చే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి. లేదంటే అట్లీస్ట్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం ఇట్లాంటివి ఈ టైంలో జరిగే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రాహు మంచి అనలిటికల్ స్కిల్స్ ఇస్తారని చెప్పుకున్నాం. కాబట్టి ఇటువంటివి ఇంటర్వ్యూస్లో మనకు బాగా ఫెచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం పాజిటివ్గా మనకి వర్కౌట్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు రాహు రవితో కలిసి సంచారం చేస్తున్నారు. కాబట్టి కాస్త కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, గృహోపకరణాలు వస్తువులు కావచ్చు, ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాటిలో వృధా ఖర్చులు ఎక్కువగా పెట్టేసే అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, లేదంటే ఇంట్లో ఏదైనా గృహోపకరణ వస్తువులను, లేదంటే వెహికల్కి ఏమైనా రిపేర్లోనో ఇటువంటి చేయించుకోవడంలోనో ఇటువంటి వాటిలో వృధా ఖర్చులు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త. అలానే సొంతంగా ఇల్లు, వాహనం ఇలాంటివి ఏదైనా కొనుగోలు చేయాలి అంటే డాక్యుమెంటేషన్స్కి సంబంధించి, అగ్రిమెంట్స్కి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి.
తర్వాత పంచమాధిపతి అయిన బుధుడు భాగ్యాధిపతి అయిన శుక్రుడితో కలిసి జన్మరాశిలో సంచారం చేయడం అనేది మంచి శుభదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది. 1, 5, 9 స్థానాలు అనేవి యాక్టివేట్ అవుతున్నాయి. పూర్వపుణ్యం ఇవన్నీ యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి కాస్త లక్ ఫేవర్ అనేది మనకి ఫిబ్రవరి నెలంతా కూడా కొనసాగే అవకాశాలు అనేవి కుంభరాశి వారికి ఉన్నాయి. అలానే కార్యజయం ఉంటుంది. కాస్త పనులు ఆలస్యమైనా కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంత ఆలస్యంతో పనులు పూర్తవుతాయని చెప్పుకోవాలి. తర్వాత ఈ టైంలో ఏంటంటే కొత్త వాళ్ళతోటి నూతన పరిచయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సొసైటీలో మంచి పేరు గుర్తింపు ఉన్న వాళ్ళతోటి పరిచయాలు పెరిగే అవకాశాలు అనేవి కొంత ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ భవిష్యత్తులో మనకి ఏంటంటే జాబ్ రెఫరెన్స్ల ద్వారా ఇలా ఏదో ఒక విధంగా మనకి కాస్త లాభాలను ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత మనం ఆరోగ్యపరమైన విషయాల గురించి చెప్పుకుందాము. ఇక్కడ ఆరోగ్యపరంగా చూసుకుంటే మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మానసిక సమస్యలు ఎక్కువ అవడము, నిద్రలేని సమస్యలు పెరిగే అవకాశాలు కొన్ని రోజులైతే ఉంటుంది. అయితే ఇక్కడ మంచి అనలిటికల్ స్కిల్స్ ఇటు సైడ్ పాజిటివ్ ఇస్తుంది, కెరీర్ వైజ్ పాజిటివ్ ఇస్తుంది. వర్క్ స్ట్రెస్ ఉన్నప్పటికీ వర్క్లో మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. కళాకారులకు బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే పంచమాధిపతి అయిన బుధుడు శుక్రుడితో కలిసి రాహుతో కలిసి సంచారం చేస్తున్నారో మంచి క్రియేటివ్ స్కిల్స్ ఇస్తుంది, రైటింగ్ స్కిల్స్ ఇస్తుంది. కాబట్టి జర్నలిస్టులకి, సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆల్ ఆఫ్ ద సడన్గా మంచి ఫేమ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇదంతా మనం పాజిటివ్గా తీసుకుంటే నెగిటివ్ సైడ్ నిద్రలేని సమస్యలు, మానసిక సమస్యలు, విపరీతమైన ఆందోళన ఇలాంటివి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త దుర్గాదేవి స్తోత్రాలు కావచ్చు, ఆదిత్య హృదయ స్తోత్రం కావచ్చు, కాలభైరవాష్టకం కావచ్చు, ఇలాంటివి చదువుకోండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో పొద్దున్నంతా బాగానే ఉన్నా సాయంత్రం సమయం అయ్యేసరికి ఏదో తెలియని దిగులు, అన్నీ బాగానే ఉన్నా ఏదో మిస్ అవుతుందన్న ఫీలింగ్ అనేది కుంభరాశి వారిలో కాస్త ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మరీ టూ మచ్ ఆఫ్ నెగిటివ్గా ఏదైతే ఏమీ లేదు. అందరూ భయపడుతున్నట్టు కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడినంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అనేది ఏమీ కాదు. చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది. కాస్త ఓవర్ థింకింగ్ ఇలాంటివి తగ్గించుకోగలిగితే చాలు, చాలా వరకు యోగిస్తుంది. ఫైనాన్షియల్గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఇటువంటి విషయాల్లో చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత స్పెక్యులేషన్, ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. ఆల్ ఆఫ్ ద సడన్గా మనీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్ ఆఫ్ ద సడన్గా మనీ లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త. ఏం చేసినా కూడా ధర్మబద్ధంగా చేద్దామన్న ఆలోచన కుంభరాశి వాళ్ళు ఈ టైంలో కలిగి ఉండండి. కాస్త పుణ్యక్షేత్రాలకి వీటికి వెళ్తూ ఉండడం అలవాటు చేసుకోండి, చాలా బాగా యోగిస్తుంది. తర్వాత ఆరోగ్యపరంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ టైంలో కుంభరాశిలోని మహిళలకు మాత్రం కాస్త హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి వాటిని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మూడ్ స్వింగ్స్ అనేవి కొంత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. వాటికి సంబంధించిన పునాది కావచ్చు, ఇదంతా కూడా ఈ 3 రోజుల్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డైట్ విషయంలో కుంభరాశి వాళ్ళు, ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలు కొంత జాగ్రత్త అయితే వహించండి.